హలో హాయ్ మై డియర్ స్టూడెంట్స్, గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. నిన్నటితో మనకి ఏమైందంటే ఫిజిక్స్లోని 9th ఎన్సీఆర్టీకి సంబంధించి ఫిజిక్స్ అయిందండి. గుర్తుంచుకోండి, నేను ఓన్లీ 9th ఎన్సీఆర్టీ ఫిజిక్స్ మాత్రమే కంప్లీట్ చేశాను. 9th ఎన్సీఆర్టీ ఫిజిక్స్ మాత్రమే మీకు కంప్లీట్ చేశానండి. అంటే కొన్ని టాపిక్స్ మీకు మిస్ అవుతాయి. వర్క్ పవర్ ఎనర్జీలో కానీ సౌండ్లో కానీ కొన్ని మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఆల్రెడీ ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి మీరు ఏంటంటే ఓవరాల్గా వర్క్ పవర్ ఎనర్జీ చూసినప్పుడు మొత్తం ఇప్పుడు ఎన్సీఆర్టీ 9th 10th ఇంటర్ లెవెల్ అన్నీ కలిపి అక్కడ ఇస్తాడు. జస్ట్ నేను మీకు చెప్పింది ఏంటంటే ఓన్లీ 9th ఎన్సీఆర్టీస్ అండి. గ్రూప్ డి అంటే ఓన్లీ 9th 10th ఎన్సీఆర్టీస్ అనేది మోర్ దెన్ ఇనఫ్ అమ్మ. సో మీకు ఇప్పుడు ఏంటి అంటే నెక్స్ట్ 10th ఫిజిక్స్ చేయట్లేదు, 9th కెమిస్ట్రీ చేస్తున్నా అండి. సో మనం 5 టాపిక్స్ ఆల్రెడీ నేర్చుకున్నాము. ఫిజిక్స్లోని ఫస్ట్ ఆఫ్ ఆల్ మోషన్ కోసం నేర్చుకున్నాము, అండ్ ఫోర్స్ అండ్ లాస్ ఆఫ్ మోషన్ నేర్చుకున్నాము, గ్రావిటేషన్ కోసం నేర్చుకున్నాము, వర్క్ పవర్ ఎనర్జీ కోసం నేర్చుకున్నాము, సౌండ్ గురించి నేర్చుకున్నాము. ఈ 5 టాపిక్స్ ఎన్సీఆర్టీకి సంబంధించి ఓన్లీ 9th క్లాస్ రిలేటెడ్ ఫిజిక్స్ అండి. నెక్స్ట్ ఇప్పుడు కెమిస్ట్రీ గురించి చూస్తే కెమిస్ట్రీలో 4 టాపిక్స్ ఉంటాయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యాటర్ ఇన్ అవర్ సరౌండింగ్స్ అని ఒక టాపిక్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ టాపిక్ ఏంటంటే ఈజ్ మ్యాటర్ అరౌండ్ అస్ ప్యూర్ అని చెప్పి సెకండ్ టాపిక్ అండి. థర్డ్ ది ఆటమ్స్ అండ్ మాలిక్యూల్స్, ఫోర్త్ వన్ స్ట్రక్చర్ ఆఫ్ ద ఆటమ్ అండి. సో మనకి ఇక్కడ ఏది ఎక్కువ ఇంపార్టెంట్ అంటే థర్డ్ అండ్ ఫోర్త్ చాప్టర్ అనేవి ఈ 9th ఎన్సీఆర్టీస్కి అనే కాదు, కాంపిటేటివ్ కూడా ఈ థర్డ్ అండ్ ఫోర్త్ లెసన్స్ ఇంపార్టెంట్ అమ్మ. థర్డ్ది ఏంటంటే ఆటమ్స్ అండ్ మాలిక్యూల్స్ అండి. థర్డ్ది ఆటమ్స్ అండ్ మాలిక్యూల్ కోసం, ఫోర్త్ది వచ్చి స్ట్రక్చర్ ఆఫ్ ఆటమ్ అనమాట. ఆటమ్ యొక్క స్ట్రక్చర్ ఎలా ఉందని చెప్పి దాని గురించి చెప్తుంది. సో ఈ రెండు చాలా చాలా ఇంపార్టెంట్. కానీ ఈ రెండు తెలియాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి బేసిక్స్ తెలియాలి కదా. ఆ బేసిక్స్ ఎక్కడ వస్తాయంటే ఫస్ట్ అండ్ సెకండ్ లెసన్స్ నుంచి వస్తాయండి. ఫస్ట్ లెసన్ ఏంటి అంటే మ్యాటర్ ఇన్ అవర్ సరౌండింగ్స్. ఈరోజు అదే ఇంట్రడక్షన్ తెలుసుకుంటారు. ఈరోజు మ్యాటర్ ఇన్ అవర్ సరౌండింగ్స్ అని చెప్పి ఫస్ట్ టాపిక్ వస్తుంది. అది చాలా చాలా బేసిక్ టాపిక్ అండి. నెక్స్ట్ సెకండ్ ఏంటంటే ఈజ్ మ్యాటర్ అరౌండ్ అస్ ప్యూర్ అని చెప్పి సెకండ్ టాపిక్. సో ఈ రెండు బేసిక్స్ తెలిస్తే థర్డ్ ఫోర్త్ ఈజీ అవుతుంది. సో ఈరోజు జస్ట్ ఇంట్రడక్షన్ మాత్రం, జస్ట్ ఇప్పుడు ఈ వీడియోలో ఇంట్రడక్షన్ రిలీజ్ చేసిన అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి ఇక్కడ ఇంట్రడక్షన్లో ఏంటుందమ్మా, స్టార్టింగ్ వాట్ ఈజ్ మ్యాటర్, అసలు మ్యాటర్ డెఫినేషన్ ఏంటి అనేది క్లియర్గా టాపిక్లో వస్తుంది. జస్ట్ ఇప్పుడు ఇంట్రడక్షన్ వరకు ఏ పార్ట్స్ ఉంటాయని చెప్తున్నాను. ఫస్ట్ టాపిక్ చూసుకుంటే వాట్ ఈజ్ మ్యాటర్ అంటే ఏంటని చెప్పి ఉంటుంది. అందులో జస్ట్ మీకు ఎగ్జాంపుల్ ఇంట్రడక్షన్ ఇస్తామండి. ఇప్పుడు పెన్ తీసుకున్నాము. పెన్ అనేది ఏంటంటే ఒక మ్యాటర్ అని అంటామండి. పెన్ అనేది ఒక మ్యాటర్. లేదంటే ఇప్పుడు మీ దగ్గర ఒక టేబుల్ ఉంది, లేదంటే చైర్ ఉంది, అదొక మ్యాటర్. లేదంటే ఇప్పుడు మీరు ఇక్కడ ఈ స్క్రీన్ చూస్తున్నారు మీ మొబైల్లో, అదొక మ్యాటర్. మీ చేతిలో ఒక బుక్ ఉంది, అదొక మ్యాటర్. సో ఇవన్నీ ఏంటి, సరౌండింగ్స్ మీరు చూస్తున్నంతా కూడా ఒక మ్యాటర్ అండి. అంటే మ్యాటర్ అంటే మీరు ప్రతిదీ చూసేదంతా కూడా ఒక మ్యాటర్ అమ్మ. మీరు తినే ఫుడ్ కానివ్వండి, ఏదైనా సరే ఒక మ్యాటర్. మీరు కూర్చున్న కుర్చీ కానివ్వండి, మీరు రాస్తున్న పెన్ కానివ్వండి, ఏది చూసినా సరే అదంతా ఏమవుతుందంటే మ్యాటర్ అవుతుంది. సపోజ్ ఇంకా పెద్ద ప్లానెట్ తీసుకోండి. ప్లానెట్స్ కానీ ఎలిఫెంట్స్ కానీ చాలా పెద్ద ఉంటాయి కదమ్మా. ప్లానెట్స్ కానీ ఎలిఫెంట్స్ కానీ ఇవి తీసుకున్నప్పుడు వాటికి ఒకలా మాస్ ఉంటుంది. అలానే ఇంకా మీకు ఇంకా ఎగ్జాంపుల్స్ కావాలంటే ఏంటి మ్యాటర్కి, ఇంకా షుగర్ కూడా ఒక మ్యాటర్ అవుతుంది. అలానే సాల్ట్ కానీ శాండ్ కానీ ఇవన్నీ కూడా కనిపించే ప్రతిదీ కూడా ఒక మ్యాటర్ అమ్మ. అంటే ఆ మ్యాటర్లో ఏముంటాయి అనేది మనకి నెక్స్ట్ వస్తుంది. సో మ్యాటర్ అంటే జస్ట్ మీరు చూసే ప్రతిదీ కూడా ఒక మ్యాటర్ అవుతుంది. అండ్ వాటికి మాస్ గురించి మాట్లాడుకుంటే ప్లానెట్స్ ఉన్నాయి, లేదంటే ఎలిఫెంట్స్ ఉన్నాయి. అలానే అంటే పెద్ద తీసుకుంటున్నాము. ప్లానెట్స్ ఒకటి, ఎలిఫెంట్స్ ఒకటి తీసుకుంటున్నాను. అలానే షుగర్ని, సాల్ట్ని ఇలా తీసుకున్నాము, శాండ్ని ఇలా తీసుకోండి, కొన్ని స్మాల్ మెటీరియల్స్. సో ఇవి పెద్దగా ఉన్నాయి కాబట్టి వీటికి మాస్ ఎలా ఉంటుంది, ఎక్కువ పెద్దదిగా ఉంటుంది. అలాగే చిన్న పార్టికల్స్ తీసుకుంటే వాటికి ఎలా ఉంటుంది, మాస్ అనేది తక్కువగా ఉంటుంది. అంటే ప్రతిదీ కూడా ఇప్పుడు షుగర్లో తీసుకున్నారు. షుగర్ అనేది చాలా చాలా స్మాల్ పార్టికల్స్ కనిపిస్తాయి కదా అందులోపల. సో ప్రతి దానికి కూడా ఏంటుంటుందంటే మాస్ అనేది ఉంటుందండి. అంటే ఖచ్చితంగా మీకు మ్యాటర్ ఉంది అంటే అక్కడ ఏం అడ్జస్ట్ అవుతుందంటే మాస్ అనేది కంపల్సరీగా దానికి ఉంటుంది. సాల్ట్లో అయినా సరేనమ్మా, సాల్ట్ని తీసుకున్నాం, అది కూడా చాలా చాలా స్మాల్ పార్టికల్స్ ఉంటాయి అందులోపల. కానీ ప్రతి దానికి ఈవెన్ స్మాల్ మిల్లీగ్రామ్స్ అయినా సరే మాస్ అనేది ఉంటుందమ్మా. కాబట్టి ప్రతి దానికి మాస్ అనేది ఉంటుంది. మ్యాటర్ అంటే ప్రతి దానికి ఏం అడ్జస్ట్ అవుతుందంటే మాస్ అనేది అడ్జస్ట్ అవుతుందమ్మా. నెక్స్ట్ ఇక్కడ సో ఇదండి, ఇది జస్ట్ నార్మల్గా మీకు చెప్పాను, ఇదంతా డెఫినేషన్ కాదు, ఇంకా క్లియర్గా టాపిక్లో వస్తుంది. సో నెక్స్ట్ ఏంటంటే నెక్స్ట్ టాపిక్ క్లాసిఫికేషన్ ఆఫ్ మ్యాటర్. క్లాసిఫికేషన్ ఆఫ్ మ్యాటర్ అంటే అందులో ఫిజికల్ క్లాసిఫికేషన్ ఉంటుంది, కెమికల్ క్లాసిఫికేషన్ ఉంటుంది. ఫిజికల్ ఉంటుంది అండ్ కెమికల్ క్లాసిఫికేషన్. సో 2 క్లాసిఫికేషన్స్ ఉంటాయి. ఫిజికల్లో ఏమొస్తాయంటే సాలిడ్స్లో ఎలా ఉంటుంది, లిక్విడ్స్ ఏంటి, గ్యాసెస్ ఏంటి. సో దీని గురించి చూస్తే సపోజ్ చూడండి, సాలిడ్ ఇప్పుడు మీరు చూస్తున్న టేబుల్ కానీ, లేదంటే మీ చేతిలో ఉన్న పెన్ కానీ, చైర్ కానీ ఇవన్నీ సాలిడ్సే కదండి. ఎర్త్ కానీ టేబుల్ కానీ, లేదంటే చైర్ కానీ పెన్ కానీ ఇవన్నీ ఏంటి, సాలిడ్సే కదా. సో అవన్నీ సాలిడ్స్.
అంటే అవంతా కూడా ఒక మ్యాటరే కదండి. మీరు కూర్చున్న టేబుల్ కానివ్వండి, చైర్ కానివ్వండి, మీరు రాస్తున్న పెన్ కానివ్వండి, ఇవన్నీ కూడా మీరు ఆల్రెడీ ఫిజికల్గా చూస్తున్నారు కదా. సో ఫిజికల్ క్లాసిఫికేషన్ అంటే మనకు కనిపించాలి. సో ఫిజికల్ క్లాసిఫికేషన్లో ఫస్ట్ వన్ ఏంటి, ఇదంతా ఒక మ్యాటరే కదా. టేబుల్ అనేది ఒక మ్యాటర్, పెన్ అనేది ఒక మ్యాటర్, చైర్ అనేది ఒక మ్యాటర్, ఇవన్నీ కూడా మ్యాటర్నే కదా. సో సాలిడ్స్లో అంటే మ్యాటర్ని ఎలా క్లాసిఫికేషన్ చేశారంటే ఫస్ట్ వన్ ఫిజికల్ క్లాసిఫికేషన్. ఫిజికల్లో ఫస్ట్ వన్ ఏంటమ్మా అంటే సాలిడ్స్ గురించి. నెక్స్ట్ లిక్విడ్స్లో మీరు ఆల్రెడీ చాలా లిక్విడ్స్ చూస్తుంటారు, జ్యూసెస్ అని, వాటర్ అని చాలా చూస్తుంటారు కదా. సో అది లిక్విడ్స్ క్లాసిఫికేషన్. నెక్స్ట్ గ్యాసెస్ కోసం మీరు చూడరు, జస్ట్ ఫీల్ అవుతారు కదమ్మా. సపోజ్ రెస్పిరేషన్ తీసుకోండి, ఇది బయాలజీలో వస్తుంది. రెస్పిరేషన్ అంటే అందరికీ తెలుసు, అది బేసిక్ నాలెడ్జ్. రెస్పిరేషన్ అంటే ఏంటది, నెక్స్ట్ ఆక్సిజన్ అనేది ఇన్సైడ్ ఉంటుంది, కార్బన్ డైఆక్సైడ్ మనం బయటకు రిలీజ్ చేస్తాం కదండి. అంటే అక్కడ ఏంటి, ఇన్హేల్ ఎక్సెల్ చేసేటప్పుడు అక్కడ ఆక్సిజన్ అనేది లోపలికి వెళ్తుంది, కార్బన్ డైఆక్సైడ్ అనేది బయటకు వస్తుంది. ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్ ఈ రెండు ఏంటమ్మా గ్యాసెస్సే కదా. ఈ రెండు గ్యాసెస్. సో మనం వీటిని ఫీల్ అవుతున్నాం, మనం చూడట్లే కానీ మనం వీటిని ఫీల్ అవుతున్నాం. ఇవి కనుక లేకపోతే రెస్పిరేషన్ అవ్వదు. రెస్పిరేషన్ లేకపోతే మనం బ్రతకలేం కదమ్మా. రెస్పిరేషన్ అనేది ఉండాలి కాబట్టి గ్యాసెస్ అనేది ఇందులోనే వస్తుందండి. ఇవి ఫిజికల్ క్లాసిఫికేషన్. ఇంతవరకు అర్థమైందమ్మా. నెక్స్ట్ కెమికల్ క్లాసిఫికేషన్ ఏంటి అంటే ఫస్ట్ వన్ ఎలిమెంట్స్, కాంపౌండ్స్, మిక్చర్స్. ఎలిమెంట్స్, కాంపౌండ్స్, మిక్చర్స్. అసలు ఎలిమెంట్స్ ఏంటి, కాంపౌండ్స్ ఏంటి, మిక్చర్స్ ఏంటి, వాటికి డిఫరెన్స్ ఏంటి అని చెప్పి టాపిక్లో వస్తుంది. జస్ట్ మీకు నార్మల్గా ఒక ఎగ్జాంపుల్ చెప్తా అండి. నేను చెప్పే ఎగ్జాంపుల్స్ అన్నీ మీకు డైలీ లైఫ్లో తెలిసినవే. సపోజ్ ఎలిమెంట్ అంటే ఏంటి వస్తుందంటే సపోజ్ గోల్డ్ తీసుకోండి, లేదంటే ప్లాటినం తీసుకోండి, లేదంటే సిల్వర్ తీసుకోండి. ఇవన్నీ కూడా ఎందులోకి వస్తాయమ్మా అంటే ఎలిమెంట్స్ అండి. ఎలిమెంట్స్ అంటే మీకు ఆల్రెడీ నెక్స్ట్ పీరియాడిక్ టేబుల్ అని చెప్పి చెప్తాను, అది మీకు ఎలా గుర్తుంచుకోవాలని కూడా నెక్స్ట్ టాపిక్స్లో వస్తుంది, అవి కూడా చెప్తాను. సో ఎలిమెంట్స్ ఏంటి, గోల్డ్ కానీ, ప్లాటినం కానీ, సిల్వర్ కానీ ఏదైనా సరే ఇవన్నీ కూడా ఏంటంటారంటే ఎలిమెంట్స్ అంటారు. సో కాంపౌండ్స్ అంటే ఏంటి, ఇప్పుడు షుగర్ని, సాల్ట్ని తీసుకోండి, వాటిని ఏమంటారంటే కాంపౌండ్స్ అంటారమ్మా. షుగర్, సాల్ట్ ఇలాంటివన్నీ కూడా ఏమవుతాయంటే కాంపౌండ్స్ అండి. ఎలిమెంట్స్ అంటే గోల్డ్, సిల్వర్ ఇలా కొన్ని ఎలిమెంట్స్ ఉంటాయి, అవన్నీ కూడా ఎలిమెంట్స్ అంటారు. నెక్స్ట్ మిక్చర్స్ అంటే ఏంటంటే సపోజ్ మీరు బీన్స్ తింటుంటారు కదా, అది ఒక మిక్చర్ అనమాట. సో జస్ట్ నార్మల్ ఎగ్జాంపుల్స్ చెప్తున్నా అండి. బీన్స్ అనేవి ఏంటమ్మా అంటే అది మిక్చర్. సో ఇదండి. సో అంటే ఎలిమెంట్స్ ఎందులోకి వస్తాయి, కాంపౌండ్స్లోకి ఏమేమి వస్తాయి, మిక్చర్లో ఏమేమి వస్తాయి, మీకు చిన్న ఒక ఐడియా వచ్చి ఉంటుంది. అండ్ వీటి గురించి డీప్గా మనకి ఇప్పుడు టాపిక్లో వస్తామండి, ఇంట్రడక్షన్ అయిపోయాక. అండ్ అసలు ఎలిమెంట్స్కి, కాంపౌండ్స్కి, మిక్చర్స్కి డిఫరెన్స్ ఏంటి అనేది క్లాస్ లోపల నేర్చుకుందాం. నెక్స్ట్ ఏంటి ఇక్కడికి ఇవ్వండి. నెక్స్ట్ టాపిక్ ఏంటి అంటే ఇంట్రడక్షన్లోని అసలు ఈ పార్టికల్స్ అనేవి ఎలా ఉంటాయి అంటే ఇప్పుడు పెన్ చూశారు, పెన్ చూసినప్పుడు ఏమవుతుంది, పెన్నుని ఏమంటాం మనం మ్యాటర్ అంటాం. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ స్క్రీన్ కూడా ఒక మ్యాటర్ కదమ్మా. అంటే ఈ మ్యాటర్ లోపల ఏముంటాయండి, మ్యాటర్ లోపల చాలా స్మాల్ పార్టికల్స్ అనేవి ఉంటాయి అంటే ఖచ్చితంగా ఉంటాయి. వాటిని మనం ఎలా చూస్తామంటే మైక్రోస్కోప్ యూజ్ చేసుకొని మ్యాటర్ ఈ పెన్ అనేది ఒక మ్యాటర్. పెన్ ఎగ్జాంపుల్ తీసుకోండి. పెన్ కనుక బాగా చూస్తే ఆ లోపల చాలా స్మాల్ పార్టికల్స్, టైనీ పార్టికల్స్ అనేవి ఉంటాయండి. సో అంటే దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది, ఇలా స్మాల్ పార్టికల్స్తో ఏం తయారవుతుందండి, మ్యాటర్ అనేది తయారవుతుందని అర్థమైంది కదమ్మా. మ్యాటర్ అంటే ఇప్పుడు బెస్ట్ ఎగ్జాంపుల్ పెన్నే తీసుకున్నాం. పెన్ను లోపల మీకు చాలా ఏముంటాయండి, స్మాల్ పార్టికల్స్ అని ఉంటాయి. అంటే ఈ స్మాల్ పార్టికల్స్తోనే కదా ఈ మ్యాటర్ అనేది తయారైంది. ఇదనమాట ఇక్కడ పాయింట్. ఇదంతా క్లాస్ లోపల నెక్స్ట్ వస్తుంది. నెక్స్ట్ వీటి క్యారెక్టరిస్టిక్స్ ఏంటి ఇక్కడ చూడండి. ఫస్ట్ పాయింట్, పార్టికల్స్ ఆఫ్ మ్యాటర్ హ్యావ్ స్పేస్ బిట్వీన్ దెన్. అంటే ఏంటి, అక్కడ వాటి మధ్యలో స్పేస్ ఉంటుందని చెప్తున్నాడు. స్పేస్ ఉంటుంది అని చెప్పడానికి మీకు ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే జస్ట్ ఒక ఎగ్జాంపుల్ వరకే చెప్తానమ్మా. ఇప్పుడు సపోజ్ ఒక ఏంటి అంటే ఒక గ్లాస్ని తీసుకోండి అమ్మ. ఒక గ్లాస్ని తీసుకొని దానిలో జస్ట్ మీరు ఏం వేస్తారంటే ఒక 15 ml వరకు వాటర్ వేయండి. గ్లాస్లో ఏం వేసామో ఒక 15 ml వరకు సపోజ్ వాటర్ వేయండి. వాటర్ వేసాక అందులో ఏం చేస్తారంటే 1 teaspoon లైక్ 5 grams అలా ఒక కొద్దిగా సాల్ట్ వేయండి అమ్మ. 1 teaspoon అంటే లైట్గా ఒక 5 grams అంతే కదా. అలా కొద్దిగా సాల్ట్ వేయండి. సాల్ట్ వేసాక మీకు ఏమైనా వాటర్ లెవెల్ డిక్రీజ్ అవుతుందా, మీరు ఏమైనా అబ్జర్వ్ చేశారా అలా వాటర్ లెవెల్ డిక్రీజ్ అవ్వడం కానీ? షుగర్ వేసినా, సాల్ట్ వేసినా మీకు ఏమైనా వాటర్ లెవెల్ కనుక ఇంక్రీజ్ అయిందా, డిక్రీజ్ అయిందా, లేదా అలానే ఉందా అనేది ఈజీగా మనం ఎలా చెప్తామండి, ఈ టాపిక్లో వస్తుంది అనమాట. ఇదంతా అంటే వాటి మధ్య స్పేస్ ఉందా లేదా. యాక్చువల్గా ఇది అందరికీ తెలుసు, వాటర్లో సాల్ట్ అనేది డిజాల్వ్ అయిపోతుంది. అక్కడ ఇంక్రీజ్ అవుతుందా, డిక్రీజ్ అవుతుందా అనేది నేను చెప్పకపోయినా మీకు తెలుసు, కానీ దీని గురించి ఈ టాపిక్లో మీకు వస్తుందండి.
సో ఈ టాపిక్ లోపలికి వచ్చినప్పుడు ఇవన్నీ నేర్చుకుంటాం. జస్ట్ అంటే ఇంట్రడక్షన్ చెప్తున్నాము ఇప్పుడు. అంటే స్పేస్ అనేది వాటి మధ్య ఉంటుందా లేదా అని చెప్పడానికి జస్ట్ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను. ఒక 15 ml వాటర్ తీసుకున్నాం. అందులో ఏం చేశారంటే ఒక జస్ట్ 5 grams ఆర్ 1 teaspoon సాల్ట్ వేసాము. వేస్తే అది ఏమవుతుంది, డిజాల్వ్ అవుతుందని మీ అందరికీ తెలుసునని చెప్పకపోయినాం. అంటే వాటర్ లెవెల్ అసలు ఇంక్రీజ్ అవుతుందా డిక్రీజ్ అవుతుందా, అసలు ఇంక్రీజ్ అవ్వదు. అక్కడ వాటర్ లెవెల్ ఎందుకు ఇంక్రీజ్ అవ్వదు అనేది ఈ టాపిక్లో వస్తుందమ్మా. అంటే వాటి మధ్య స్పేస్ ఉందా లేదా అనే టాపిక్లో వస్తుంది. నెక్స్ట్ టాపిక్ ఏంటి అంటే పార్టికల్స్ ఆఫ్ మ్యాటర్ ఆర్ కంటిన్యూస్లీ మూవింగ్. అంటే ఈ పార్టికల్స్ అనేవి, మ్యాటర్లో ఉన్న పార్టికల్స్ అనేవి కంటిన్యూస్గా మూవ్ అవుతూ ఉంటాయా లేదా అని చెప్పి ఎలా అంటే, సపోజ్ మీరు ఇలానే ఒక 50 ml వాటర్ని తీసుకున్నాం. ఒక 50 ml వాటర్ తీసుకున్నాం. వాటర్ని తీసుకున్నాక ఏం చేస్తారంటే 2 or 3 drops ఒక ఇంక్ని వేయండి అమ్మా. 2 or 3 drops ఇంక్ని వేయండి. జస్ట్ మీరు దాన్ని ఏం కలపకండి. నార్మల్గా ఏమైనా వేసి మనం స్పూన్తో కలపడం అలా చేస్తూ ఉంటాం కదా, అలా ఏం కలుపుకున్నాం. ఒక 2 to 3 drops ఇంక్ వేయండి. వేసేటప్పుడు అది మీకు ఏమవుతుంది, అది ఆల్రెడీ మెల్లిమెల్లిగా అంత స్ప్రెడ్ అయిపోతుంది కదమ్మా. అంటే అక్కడ కంటిన్యూస్లీ మూవ్ అవుతున్నాయా లేదా అని చెప్పి ఈ టాపిక్లో వస్తుందమ్మా. అర్థమైందమ్మా చెప్పింది. సపోజ్ ఒక 50 ml ఎంతో కొన్ని మిల్లీలీటర్స్ వాటర్ని వేసుకొని అందులో ఏం చేస్తున్నాము 2 to 3 drops కొంత ఒక ఇంక్ని ఏదో వేసాము. వేసేటప్పుడు మీరేం కలపకపోయినా, కలిపితే అది ఈజీగా స్ప్రెడ్ అవుతుంది. కలపకపోయినా సరే కొంత టైం కదా ఈ స్ప్రెడ్ అయిపోతుంది కదా. అంటే ఆ పార్టికల్స్ అనేవి ఇది ఒక మ్యాటరే కదమ్మా. గ్లాస్లో వాటర్ అన్నా కూడా ఒక మ్యాటరే. అంటే వాటర్లో ఏముంటాయి, పార్టికల్స్ ఉంటాయి కదా. ఆ పార్టికల్స్ అనేవి కంటిన్యూగా మూవ్ అవుతున్నాయా లేదా అని చెప్పి ఈ టాపిక్లో వస్తుందండి. నెక్స్ట్ ఏంటి అంటే పార్టికల్ ఆఫ్ మ్యాటర్ అట్రాక్ట్ ఈచ్ అదర్. అంటే ఈ మ్యాటర్లో ఉన్న పార్టికల్స్ ఒకదానికొకటి అట్రాక్ట్ అవుతాయా అని చెప్పడానికి ఒక ఎగ్జాంపుల్ ఏంటి అంటే, సపోజ్ మీరు ఒక చాక్ పీస్ తీసుకున్నామా, అదే బోర్డు మీద రాస్తుంటే కదా, ఒక చాక్ని తీసుకోండి. అలానే ఒక ఐరన్ నైల్ని తీసుకోండి. ఒక చాక్ని తీసుకున్నాం, అలానే ఒక ఐరన్ నైల్ని తీసుకున్నాం. తీసుకునేటప్పుడు జస్ట్ మీరు కిందకి పడేస్తే ఏది విరుగుతుందో, ఐరన్ నైల్ విరుగుతుందా లేదంటే చాక్ పీస్ విరుగుతుందమ్మా? చాక్నే కదా విరుగుతుంది. అసలు అలా విరగడానికి రీజన్ ఏంటి అనేది మనకి ఎక్కడ వస్తుందంటే పార్టికల్ ఆఫ్ మ్యాటర్ అట్రాక్ట్ ఈచ్ అదర్ ఇందులో వస్తుందమ్మా. సో ఇవి జస్ట్ నేను మీకు ఇంట్రడక్షన్స్ చెప్తున్నానమ్మా. ఒకటేం తీసుకున్నాం, చాక్ తీసుకున్నాం, ఐరన్ నైల్ తీసుకున్నాం. రెండిట్లో ఏది ఈజీగా ఇరిగిపోతుందో మీకు తెలుసు. అలా ఇరిగిపోవడానికి రీజన్ ఏంటి అని చెప్పి ఇక్కడ మనకు వస్తుందమ్మా. అంటే పార్టికల్స్ ఒకదానికొకటి అట్రాక్ట్ అవుతాయా లేదా అని చెప్పి ఈ టాపిక్లో వస్తుంది. నెక్స్ట్ ఏంటి స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ అంటే మనకు ఆల్రెడీ నేర్చుకున్నాం సాలిడ్స్, లిక్విడ్స్, గ్యాసెస్ గురించి. అయితే ఇవి ఈ స్టేట్ అనేది చేంజ్ అవుతుందా లేదా అని చెప్పి నెక్స్ట్ టాపిక్ అమ్మ. కెన్ మ్యాటర్ చేంజెస్ ఇట్ స్టేట్ అని చెప్పి నెక్స్ట్ టాపిక్. అంటే ఇప్పుడు చూడండి, ఇది కూడా మీరు ఈజీగా చెప్పేస్తారు. సపోజ్ ఐస్ తీసుకున్నాం, ఐస్ని మెల్ట్ చేస్తే ఏమవుతుంది, ఐస్ అంటే సాలిడే కదా. ఈ సాలిడ్ని మెల్ట్ చేస్తే ఏమవుతుందమ్మా, అది వాటర్గా మారుతుంది. వాటర్ అంటే ఏంటి, అది లిక్విడ్నే కదా. వాటర్ని ఇంకా హీట్ చేస్తే ఏమవుతుంది అక్కడ, అది అందరికీ తెలిసే. మనం ఆల్రెడీ వేపర్స్ రావడం చూస్తూ ఉంటాం కదండి. అంటే అక్కడ ఏంటి, అక్కడ అది గ్యాసెస్నే కదా, అందులో గ్యాసెస్ కనిపిస్తాయి. అంటే ఇక్కడ సాలిడ్ నుంచి లిక్విడ్కి, లిక్విడ్ నుంచి గ్యాసెస్కి స్టేట్ అనేది చేంజ్ అవుతుంది కదా. సో మ్యాటర్ అనేది ఏం చేస్తుంది, దాని యొక్క స్టేట్ని చేంజ్ చేస్తుంది కదమ్మా. ఇది కూడా మీకు తెలిసిన పాయింటే. అండ్ ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే ఈ స్టేట్ని చేంజ్ చేస్తుంది అని చెప్పడానికి, సపోజ్ మీరు ఆల్రెడీ కొన్ని క్లాత్స్ ఉంటాయి, క్లాత్స్లో ఏం చేస్తారు, అవి నాఫ్తలిన్ తెలుసు కదా, చిన్న చిన్న బాల్స్ ఉంటాయి. ఆ బాల్స్ని పెడతారు ఆ బట్టల మధ్యలో. పెడితే ఏమవుతుంది, అది అంటే బట్టలకు మంచి స్మెల్ వస్తుంది అని చెప్పి అలా ఉంచితే వాటికి ఏమి పురుగు అవి పట్టకూడదని చెప్పి వాటిని అలా పెడుతుంటాం కదమ్మా. అలా పెట్టేటప్పుడు మీరు ఒక 1 monthకి చూసాక మీకు అది డిక్రీజ్ అయిపోతుంది కదండి. అది ఇంత బాల్ ఉంది, అది బట్టల మధ్యలో మీరు పెట్టి ఒక 1 month తర్వాత చూస్తే దాని సైజ్ తగ్గిపోతుంది కదా. ఇంకో 1 month తర్వాత చూస్తే అది మీకు కనిపించదు. అంటే ఏమవుతుంది అక్కడ చేంజ్ అనేది, దాని యొక్క స్టేట్ అనేది చేంజ్ అయిపోతుంది కదమ్మా. సో ఇది ఒక ఎగ్జాంపుల్. అంటే మీకు డైలీ లైఫ్ ఎగ్జాంపుల్స్ ఇస్తానండి నేను టాపిక్లోకి వెళ్ళాక. అండ్ ఇంకా దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది, మ్యాటర్ అనేది స్టేట్ని చేంజ్ చేస్తుందని అర్థమైంది. అయితే దానికి ఎఫెక్ట్ ఎలా, టెంపరేచర్ ఎలా ఎఫెక్ట్ ఇస్తుంది, ప్రెషర్ ఎలా ఎఫెక్ట్ ఇస్తుంది అనేది కూడా మనం తెలుసుకుంటాం అమ్మ టాపిక్లో. సపోజ్ టెంపరేచర్ కోసం చూడండి. టెంపరేచర్ సపోజ్ మీరు ఫ్రిడ్జ్లో ఏదైనా ఉంచారనుకోండి, అది మీకు మెల్ట్ అవ్వదు కదా, అది జస్ట్ సాలిడ్ లానే ఉంటుంది, అది మెల్ట్ అవ్వదు ఏదైనా ఒక దాన్ని పెట్టినప్పుడు. అదే మీరు రూమ్ టెంపరేచర్కి తెస్తే ఏమవుతుంది, అది వాటర్గా అయిపోతుంది కదా. అంటే ఇక్కడ ఏమవుతుంది, టెంపరేచర్ అనేది అక్కడ ఎఫెక్ట్ కలిగిస్తుంది కదండి. సో టెంపరేచర్ కోసం అలానే ప్రెషర్ కోసం కూడా వస్తుందండి. నెక్స్ట్ ఇవన్నీ మీరు టాపిక్లో నేర్చుకుంటారు. నెక్స్ట్ లాస్ట్ టాపిక్ ఏంటి అంటే ఎవాపరేషన్ కోసం అమ్మ. అయితే ఎవాపరేషన్ అనేది బాయిలింగ్ అనేది వేరమ్మ, రెండు ఒకటి కాదు. ఎవాపరేషన్ అంటే ఇప్పుడు సపోజ్ చూడండి, సమ్మర్లోని కాటన్నే మనం ఎందుకు యూజ్ చేస్తాము, సమ్మర్లోని కాటన్ క్లాత్స్నే ఎందుకు యూజ్ చేస్తారండి
అంటే అక్కడ ఎలా సమ్మర్లో స్వెట్ అనేది వస్తుంది కదా, ఆ స్వెట్ని ఏం చేస్తుందంటే ఆ కాటన్ క్లాత్ అనమాట అబ్జర్వ్ చేసుకొని అది ఎవాపరేట్ చేస్తుంది. దాన్ని అర్థమవుతుందండి చెప్పింది. ఆ కాటన్ క్లాత్స్ అనేవి ఆ స్వెట్ని అబ్జర్వ్ చేసుకొని అది ఎవాపరేట్ అయ్యేలా చేస్తుంది. అలా అయ్యేలా చేయడం వల్ల మనకు అక్కడ కూలింగ్ ఎఫెక్ట్ అనేది కనిపిస్తుంది కదా. కాటన్ క్లాత్స్ని వేసుకోవడం వల్ల సమ్మర్లో మీకు కూలింగ్ ఎఫెక్ట్ అనేది కనిపిస్తుంది. అంటే ఎవాపరేషన్ వల్ల కూలింగ్ ఎఫెక్ట్ అనేది కనిపిస్తుందమ్మా. నెక్స్ట్ సపోజ్ ఇంకొక బెస్ట్ ఎగ్జాంపుల్ ఏమంటే మీ పామ్లోని జస్ట్ నైల్ పాలిష్ రిమూవర్ ఉంటుంది కదా, దాన్ని జస్ట్ ఇలా మీ పామ్లోని జస్ట్ ఒక కొద్దిగా వేసుకొని ఉంచండి. వేసినప్పుడు ఈ నైల్ పాలిష్ రిమూవర్లో ఏముంటుందమ్మా, ఎస్టోన్ అనేది ఉంటుంది. ఇది మీకు తెలుసో తెలియదో, మ్యాక్సిమం కొందరికి తెలుస్తుంది. ఎస్టోన్ అనేది ఉంటుంది. మీరు జస్ట్ ఇలా లైట్గా వేసాక కొంతసేపటికి అది ఏమైపోతుంది, ఎవాపరేట్ అయిపోయి మీ హ్యాండ్ కనుక మీరు అక్కడ పామ్ని అబ్జర్వ్ చేస్తే కూలింగ్ ఎఫెక్ట్ అనేది కనిపిస్తుందండి. మీకు కూలింగ్ ఎఫెక్ట్ అనేది మీరు ఫీల్ అవుతారు, కనిపించడం కాదు మీరు ఫీల్ అవుతారు. ఓకేనా. సో ఇలాంటివి ఏంటంటే ఎవాపరేషన్లో వస్తాయండి. సో ఇవన్నీ మనం నెక్స్ట్ ఈ టాపిక్లో నేర్చుకుందాం. అలానే మీరు చూడండి, ఈ గ్లాస్ని కనుక ఫ్రిడ్జ్లో పెట్టి తర్వాత తీస్తే ఏమవుతుంది, దాని మీద మీరు డ్రాప్లెట్స్ అనేవి చూస్తారు కదా, వాటర్ డ్రాప్లెట్స్ అనేవి, ఇవన్నీ కూడా ఈ ఎవాపరేషన్లో వస్తాయండి. అంటే కూలింగ్ ఎఫెక్ట్ అనేది మీరు ఫీల్ అవుతారు ఎవాపరేషన్లో. సో ఎవాపరేషన్ వేరు, బాయిలింగ్ వేరు. సో ఇది జస్ట్ ఇంట్రడక్షన్ అమ్మ. నెక్స్ట్ డీప్గా టాపిక్లోకి వెళ్దాం నెక్స్ట్ వీడియోలో. సో ఐ లవ్ యూ, టేక్ కేర్.